Hi, hello, good morning, children. So today topic 61 question to 70 questions. So mathematics questions. So 61 question is any term is transposed from one side to other side. What happened? ఏమవుతుంది? సో వన్ సైడ్ టు అన్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎనీ టర్మ్ అంటే అక్కడ పాజిటివ్ అయిందా? పాజిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ టర్మ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x +5 ఉందనుకోండి. సో ఇక్కడ +5 ఇక్కడ టర్మ్లో మనం షిఫ్ట్ చేద్దాం. ఏ టర్మ్ అయినా సరే షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది? మైనస్ క్వాంటిటీ అవుతుంది. మైనస్ ఏమవుతుంది? ప్లస్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ ఉంటే ప్రోడక్ట్ ఉంటే మనకి ఇంటూ ఉన్నప్పుడు ఇది ఇటు వస్తుంటే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. డివైడెడ్ బై ఉన్నది ఏమవుతుంది? మల్టిప్లయర్ అవుతుంది. కాబట్టి ఈ రూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ విల్ బికమ్ చేంజ్ టు మైనస్, మైనస్ చేంజ్ టు ప్లస్, ఇంటూ చేంజ్ టు డివిజన్, డివిజన్ చేంజ్ టు ఇంటూ. సో ఎనీ నెగిటివ్ టర్మ్ మైనస్ టర్మ్ ట్రాన్స్పోజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ వాట్ హ్యాపెండ్. సో ఇప్పుడు ఇందాక చెప్పినా కదా -5 ఉందనుకోండి, ఏమైతే నెగిటివ్ టర్మ్ ఇటు షిఫ్ట్ చేస్తే ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్థానాంతరం చెందించడం. +5 ఓకేనా. నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఇక్కడ కెన్ మల్టిప్లయర్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఇక్కడ మల్టిప్లైడ్ ఉంది. కనెక్షన్ ఏంటిది అనేది చూసుకోండి. ఇక్కడ ఎక్స్కు 3కి రిలేషన్ ఏముంది? ప్లస్ లేదు, మైనస్ లేదు, డివిజన్ లేదు, అంటే ఇంటూ ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఇంటూను స్పెషల్గా ఇంటూ రాయము. 3x 5x 7x ఈ విధంగా ఉంటే వాటి మధ్యలో రిలేషన్ మల్టిప్లైడ్. ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7, ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5, ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, అట్లా ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలి మనం. సో ఈ మల్టిప్లికేషన్ మనం దీన్ని క్వాంటిటీని సైడు షిఫ్ట్ చేసి ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లైర్ ఉంది కదా, ఏమవుతుంది? డివిజన్ అవుతుంది, డివైజర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మేకింగ్ ఇట్స్ యాజ్ డివైజర్. మల్టిప్లైర్ ఏమవుతుంది? డివైజర్గా అవుతుంది. గుర్తుపెట్టుకోండి.